నమస్తే, నేను మీ ప్రశోభ్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్. హైపర్ టెన్షన్, డయాబెటీస్ వలన క్యాన్సర్ వస్తుందని అపోహం చాలామందికి ఉంటుంది. కానీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వలన డైరెక్ట్గా క్యాన్సర్ రాదు. ఇట్స్ ఎ మిత్. ఇండైరెక్ట్గా మనం కోరిలేట్ చేసుకోవచ్చు. డయాబెటీస్లో ఇమ్యూనోసప్రెషన్ జరుగుతుంది, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళలో ఇమ్యూనిటీ లేకపోవడం వలన ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర బాడీలో ఆ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ లేకపోవడం వలన మనకి కొంచెం ప్రోన్గా ఉంటారు. కానీ డైరెక్ట్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎప్పటికీ క్యాన్సర్కి దారి తీయదు. అలాగే ఆ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఆ మెడిసిన్స్లో ఏవి కూడా టెరటోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు. అవన్నీ చాలా సేఫ్ మెడికేషన్సే. అవి క్రానిక్ డిజీజెస్ మ్యాండేటరీగా వాడవలసిన మెడిసిన్స్. దానివలన ఇప్పుడు హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడకపోతే వాళ్ళు చాలా త్వరగా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్కి వల్నరబుల్. సో మనం ఆ మెడిసిన్స్ వలన క్యాన్సర్తో కోరిలేట్ చేసుకొని ఒకవేళ అది ఆపేస్తే మాత్రం క్యాన్సర్ రాకముందే వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్తో మరణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ అపోహాలు బయట తీసేయాలి. ఖచ్చితంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఆ మెడిసిన్స్ డైలీ క్రమబద్ధంగా వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అది డాక్టర్తో, ఫిజిషియన్తో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. వాటి వలన క్యాన్సర్ వస్తుందన్న అపోహం తీసేయండి. క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? మనం ఈ భయం